అందరికీ నమస్కారం అండి. పద్దూస్ బ్యూటిఫుల్ వరల్డ్‌కు స్వాగతం అండి. మా ఇంటి సంక్రాంతి పండగ రోజు మేము ఎలా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అలాగే ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. అలాగే నేను పండగకి ఏమేమి వంటలు చేశాను అనేది, అలాగే మేము పండగకి మా నంద్యాల సైడ్ ఏంటంటే పండగకి భక్షాలు చేసుకుంటాం కదండి. ఆ భక్షాలతో అనేది కట్టు అనేది భక్షాల చారు అనేది చేస్తామండి. చాలా చాలా ఇష్టం అండి మాకు. పండగ వచ్చిందంటే చాలు మాకు భక్షాల చారు అనేది గుర్తుకొస్తుందండి. అలా అది ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోలో నేను ఏమేమి వంటలు చేసిన అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ ముందు రోజు అండి, అంటే భోగి రోజు నైటు ముగ్గులు అనేది వేసుకుంటున్నామండి. రోజు రాత్రి ముగ్గు వేసుకుంటే మనకి ఉదయాన్నే అనేది కొంచెం వంట చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి తొందరగా అవుతుంది. లేకుంటే ముగ్గు దగ్గర మనం పొద్దున వేసుకున్నామంటే లేట్ అయిపోతుందని నైటే ముగ్గు వేసి పెట్టామండి. చూడండి మా ముగ్గు ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఎంత బాగుంది కదా. ఎంత కష్టపడి వేసుకుంటాం కదా, మళ్ళీ మరుసటి రోజుకి క్లీన్ చేయాలంటే మనసు ఒప్పదు. కానీ ఏం చేస్తాం, రోజు ఊడ్చుకోవాలి కదండి. ఇక్కడ తులసమ్మ దగ్గర అండి ముగ్గు ఇలా వేసుకున్నాను సింపుల్గా. మళ్ళీ పైన గుమ్మాలకు సంక్రాంతి రోజు కదా, గుమ్మానికి బంతిపూలు తగిలిచ్చినానండి. ఇక్కడ చిన్నగా ప్లేట్స్ ఉంటాయి కదా ముగ్గువి, అవి వేసుకున్నానండి. ఇలాగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలోనే స్నానం చేసేసి దీపారాధన తులసమ్మ దగ్గర చేసినానండి. గడపకును తులసమ్మ దగ్గర చేస్తానండి. తర్వాత పూజలో దేవుడి దగ్గర ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దీపారాధన ఊరికి పండు ఎలా ఏమన్నా పెట్టేసి దీపారాధన చేస్తానండి. ఇక్కడ వచ్చేసి శనగలండి, భక్షాలకు శనగలు అనేది తీసుకున్నాను. అరకిలో తీసుకున్నాను. అరకిలో తీసుకొని దాంట్లో ఏమైనా రాళ్ళు ఉంటాయి కదా, చాటతో తీసుకొని క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కుక్కర్లు అనేది 2 సార్లు కడిగేసి ఒక గ్లాస్ వాటర్ పోసి పెడతామండి. దాంట్లో వచ్చే కట్టుతోటి కట్టుచారు చేస్తాము. ఇక్కడ పేని రవ్వ అండి, భక్షాల కోసమే ఇక్కడ వాడతామండి. ఇది పేనిరవ్వ మాకు ఇక్కడ నంద్యాల సైడే దొరుకుతుందండి. కర్నూలు సైడ్ కానీ నంద్యాల సైడ్ కానీ దొరుకుతుంది. ఇది అరకిలో తీసుకున్నానండి. శనగపప్పు అరకిలో తీసుకుంటే మనము ఇది కూడా పిండి అనేది భక్షాల కోసం నేను అరకిలో తీసుకుంటాను. దాంట్లో కొంచెం ఒక 2 స్పూన్లు మైదా వేసి మొత్తం కలిపానండి. ఇలా గట్టిగా కలిపేసిన తర్వాత కొద్దిగా ఇప్పుడు నూనె అనేది పైన నూనె పోసేసి కలిపేసి అలా పెట్టేస్తే మనం మూత పెట్టేసి ఫస్ట్ మనం బ్యాళ్ళు పెట్టేసిన తర్వాత కుక్కర్లో ఇది ఫస్ట్ పిండి నానబెట్టేసుకున్నామంటే మనకు అన్ని వంటలు అయిపోయి లాస్ట్లో చేసుకుంటే మంచిగా నానుతుంది కాబట్టి బాగా వస్తాయండి. ఇక్కడ బెల్లం కూడా తురుము పెట్టుకున్నానండి. బ్యాళ్ళు కుక్కర్లో విజిల్ అనేవి వచ్చేసాయండి. ఇప్పుడు అన్నం అనేది పెట్టేసినానండి. అన్నం ఉడుకుతుంది. ఇది బ్యాళ్ళది కుక్కర్ విజిల్స్ 3 విజిల్స్ వచ్చినాయి. స్టవ్ పక్కన పెట్టేసినాను. అన్నం ఉడుకుతుంది. అన్నం వచ్చేస్తాను. అదే ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ఉంటే మనం అన్నీ రెడీ పెట్టేసుకొని వంట అనేది తొందరగా అయిపోతుందండి. ఇక్కడ మళ్ళీ పప్పు కూడా పెట్టాను. ఇక్కడ ఉర్లగడ్డలు అనేది ఉడకబెట్టానండి. కుక్కర్లో పెట్టుకుంటే నాకు తొందరగా అవుతాయనేది నేను అన్ని కుక్కర్లోనే వండడానికే ట్రై చేస్తాను అండి. కొంచెం అప్పుడప్పుడు బయట కూడా డేక్షలలో కూడా చేస్తాను. ఇప్పుడు చూడండి అక్కడ అవతల పప్పు పెట్టా, ఇక్కడనేమో ఉర్లగడ్డలు పెట్టేసా. ఇవి 2 విజిల్స్ వస్తే అవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు భక్షాలకు అనేది శనగబేళ అనేది ఉడకబెట్టుకున్నాం కదండి, దాంట్లో ఉండే కట్టు అనేది వంచేస్తున్నానండి. ప్లేట్ పెట్టుకొని తర్వాత మొత్తం వంచేసినామంటే అదే దాంతో కట్టు చేస్తామండి. భక్షాల చారు, కట్టు చారు అంటాం, బచ్చాల చారు ఎంత బాగుంటుందండి. ఇప్పుడు బ్యాళ్ళల్లో వాటర్ మొత్తం తీసేసిన తర్వాత బెల్లం దంచి పెట్టుకున్నాను కదండి ఇందాక, నేను అర్ధ కేజీ బ్యాళ్ళకి అర్ధ కేజీ బెల్లం అనేది వేసుకున్నానండి. మీకు కొంచెం స్వీట్ తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఒక 4-5 యాలకలు అనేది లోపల గింజలు ఒకటి వేసేస్తున్నానండి, తోలు తీసేసి. ఇలా తీసేసి మొత్తం కలిపి పెట్టుకుంటే ఇది వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీద బెల్లం అనేది కరుగుతుందండి. చల్లగైనాక మిక్సీ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు భక్షాల చారు ఎలా చేయాలని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ భక్షాల చారుకు కట్టు ఇందాక ఉంచినాం కదా, అదే గిన్నెలో 2 చెంబులు నీళ్లు పోసినానండి. నీళ్లు పోసిన తర్వాత మనం దాంట్లో అదే మునక్కాయలు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే కూడా అవసరం లేదండి. మునక్కాయలు వేయకుండా కూడా చారు బాగుంటుంది. మునక్కాయలు కూడా వేసాను. ఇక్కడ 2 మునక్కాయలు కట్ చేస్తున్నాను. 2 మునక్కాయలు, ఒక టమాటోను, ఒక ఉల్లిగడ్డ వేసుకున్నానండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసిన తర్వాత కొంచెం ఒక స్పూన్ పసుపు, దానికి సరిపడంత పసుపు, నేను 1/2 స్పూనే వేసాను. పసుపును, కారము, ఉప్పు, సాంబార్ పొడి వేస్తామండి. వేసి దీన్ని మరిగిచ్చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మొత్తం చారు మొత్తం మరిగిన తర్వాత తిరువాత పెట్టేస్తామండి. చూడండి ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాను. ఇప్పుడు సాంబార్ పొడి వేస్తున్నానండి. మొత్తం వేసేసి పెట్టేస్తే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. ఆ చారు కంప్లీట్ అయిపోయినట్టండి. ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసానండి. చింతపండు వేసిన తర్వాత ఇప్పుడు ఉడుకుతుంది కదండి, చారు మొత్తం ఉడికిన తర్వాత కొద్దిగా మనం పూర్ణం అనేది మిక్సీ పట్టుకుంటాం కదా, కొంచెం చిక్కదనం కోసం కొద్దిగా పూర్ణం అనేది 1 స్పూన్ దాంట్లో కలిపేస్తే లాస్ట్లో చారంతా ఉడికిన తర్వాత చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు
ఇప్పుడు మిక్సీ పట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ పూర్ణం అనేది చల్లగా అయిపోయింది, మిక్సీ పట్టేసుకుంటున్నా. ఈ పూర్ణం అనేది ఒక స్పూన్ మనం సాంబార్లో వేసుకునే దాంట్లో వేసేస్తే ఉడికిద్ది. ఇప్పుడు ఇక్కడ నేను బౌల్లో పెట్టుకున్నానండి. ఇది వంకాయ కర్రీ కోసము జీలకర్రను ఆవాలు వేసేసాను, కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నానండి. మొత్తం నూనెలో వేగేసిన తర్వాత టమాటాలు కూడా వేస్తే వంకాయలు వేస్తానండి. ముందు వంకాయలు మనం వేసిన తర్వాత ఉప్పును కారం, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా స్వీట్గా మాట్లాడుతున్నానని అర్థం చేసుకోండి. ఆడ కనిపిస్తున్నాయి కదా క్లిప్పులు, తడబడుతూ చెప్తున్నాను అన్నట్టు. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను. వంకాయలు మొత్తం వేసినాక ఉప్పు పసుపు వేసి కలిపేసి మనం బాగా ఉడికించుకుంటే ఒక 5 నిమిషాలు అట్లా, తర్వాత టమాటాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూడండి ఉప్పు వేసాను, దానికి సరిపడా ఒకటేసారి ఇప్పుడే వేసేసానండి ఉప్పు. వంకాయలు 2 స్పూన్లు వేసాను, పసుపు వేసాను, కలిపేసి మనం అవతల పెట్టేసుకుంటే ఇప్పుడు ఇది భక్షాల్లోకి ఆలు కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఈ కర్రీ ఇప్పుడు నూనె పోసుకున్నానండి, జీలకర్ర ఆవాలను కరివేపాకు వేసుకున్నాను. ఇక్కడ ఆనియన్స్ అనేది వేస్తున్నాను చూడండి. ఉర్లగడ్డలు మొత్తం ఇందాకనే పెట్టుకున్నాం కదా కుక్కర్లో, వాటిని పొట్టును తీసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కూడా ఒక టమాటోను ఒక ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేశానండి. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు వేగుతున్నాయి, అవి వేగిన తర్వాత టమాటాలు వేసేసాను. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలకు ఏం చేస్తా అక్కడ పక్కన వంకాయలకి టమాటాలు వేస్తున్నానండి. అవి బాగా కలుపుతూ ఉన్నాను, మధ్యలో పక్కన పెట్టినా కదా, అవి కొంచెం ఒక 5 నిమిషాల తర్వాత దాంట్లో టమాటాలు వేసినాను. ఇప్పుడు ఆలు కర్రీలోకి ఇప్పుడు ఇక్కడ టమాటాలు ఉడికిన దగ్గర నేను అల్లం వేసాను. ఇప్పుడు పచ్చిమిరకాయల పేస్ట్ అండి, ఇది ఉర్లగడ్డ కూర కదండి, ఆలు కర్రీకి పచ్చిమిరకాయల పేస్ట్ వేస్తేనే దానికి సరిపడా మనం కారం ఎంత తింటామో అంత పేస్ట్ పట్టాను, వేసాను. ఆ పేస్ట్ మొత్తం మనకు పచ్చిమిరకాయల పేస్ట్ వేసినాక ఉప్పు వేసానండి. ఉప్పు తర్వాత పసుపు వేస్తున్నా. పసుపు వేసిన తర్వాత మంతా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాతనే ఇప్పుడు ఆలులు అనేది వేస్తున్నాను చూడండి. ఆలులు వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు అట్లా వేగించినామంటే ఇంకా సరిపోతుందండి, దానికి కూర రెడీ అయిపోతుందండి. ఇది మూత పెట్టేసి ఇంకా ఉడికిచ్చేసినాక 2-3 నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసినామంటే కర్రీ కూడా రెడీ అండి. ఇది భక్షాలకు చాలా బాగుంటుంది. మనం పులిహారలో కూడా నంచుకొని తినవచ్చండి, చాలా బాగుంటుంది. ఆలు నేను ఇట్లనే చేస్తాను పండగలప్పుడు. ఇక్కడ వంకాయ కూడా మళ్ళీ ఆలు కర్రీ అయిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టేసి ఇక్కడ పెట్టాను. వంకాయ దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసానండి. కారం తర్వాత ఇప్పుడు కొబ్బరి పొడి వేస్తున్నానండి. అంటే కొంచెం ఇది వంకాయ మటుకు కొద్దిగా గ్రేవీ లాగా చేస్తాను. కొబ్బరి పొడి కొద్దిగా వేసిన తర్వాత 1 స్పూన్ వేసింటాను అనుకోండి. వేగిన తర్వాత ఇప్పుడు దానికి సరిపడా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసినా అండి. వేసేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడికిస్తే కొత్తిమీర వేసేసి ఇంకా దాన్ని మూత పెట్టామంటే అది దాని పని అది చేస్తూ ఉంటుందండి. ఇంకా 2 గ్లాసులు పోసినాను చూడండి వాటర్. మొత్తం దగ్గరికి వస్తుంది, ఉడికిచ్చేసరికి 1 గ్లాస్ సరిపోతుంది. గ్రేవీకి 1 గ్లాస్ మీద ఉంటుందండి. కొత్తిమీర వేసాను. ఇది మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత దించేసుకుంటే అది కూర కూడా రెడీ అయిపోతుందండి. చూడండి కర్రీ ఇలా అయిపోయింది. ఇప్పుడు నేను సాంబార్ చేసినాను, పప్పు కూడా ఆల్రెడీ ఎనిపేసి పెట్టేసానండి. దాంట్లోకి తిరువాత పెట్టుకుంటున్నాను. రెండింటి కలిపి ఒకసారి తిరువాత పెడుతున్నా. నూనె తీసుకున్నాను, 2 గంటలు వేసినాను, ఉల్లిపాయలు వేసాను. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత మినప్పప్పు వేసాను, ఇంకా కరివేపాకు ఎండుమిరపకాయలు వేస్తానండి, అంతే తిరువాతకి. ఇదే కదా చూడండి. వేగిన తర్వాత పప్పుకును కొద్దిగా సారుకు భక్షాల చారులో అనేది కొద్దిగా పెట్టేస్తానండి. రెండింటికి కలిపి పెట్టేస్తే సరిపోతుంది. కరివేపాకు వేసాను. ఇప్పుడు చూడండి ఇవి మొత్తం వేగినాయి అండి. స్టవ్ బంద్ చేసా. ఈ తర్వాత ఇక్కడ చూడండి గట్టిపప్పు చేశాను, మెంతికూర పెట్టేశాను పప్పులో. అది పప్పు చూపించలేదు, చారులో కొంచెం పెట్టేస్తున్నా, ఇక్కడ పప్పులో కొద్దిగా పెట్టేస్తున్నాను చూడండి. ఇంకా పప్పు అయిపోయింది, చారు అయిపోయింది, అలాగా ఆలు కర్రీ అయిపోయింది, వంకాయ అయిపోయింది. ఇప్పుడు బజ్జీలు వేస్తున్నానండి. చూడండి మీరు పిండి కలపడం వీడియో చూపించడం మర్చిపోయినాను. సరే బజ్జీలు వేసేటప్పుడైనా చూపిద్దామని. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిండి అనేది మనం బాగా కలుపుకుంటే బజ్జీలు బాగా పొంగుతాయండి. ఇంకా చూడండి బజ్జీలు బాగా వచ్చినాయి కదా. తర్వాత ఆల్రెడీ వంకాయలు కూడా వేసానండి. ఈ వంకాయలు ముందుగానే కట్ చేసి 4 భాగాలుగా నూనెలో వేయించుకున్న తర్వాత పిండిలో ముంచేసి ఇట్లా వంకాయ బజ్జీలాగా వేసామండి. ఇవి కూడా చాలా బాగా వచ్చినాయండి. పండగ కదా హడావిడిగా అన్నీ కొంచెం కొంచెం చూపించాను, కొంచెం కొంచెం చూపించలేదు. ఇంకా అది బజ్జీలు వేసిన తర్వాత పులిహార కూడా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ పులిహార ఎలా చేయాలని మన వీడియోలో పెట్టానండి, దీపావళి పండుగ వ్లాగ్లో. అందుకని ఇప్పుడు చూపిలా, ఓన్లీ కలిపేది ఒకటి చూపిస్తున్నాను. తాలింపు వేసేసి ఉప్పును నిమ్మకాయ లాస్ట్లో ఇక్కడ కలిపేది ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు అన్ని వంటలు అయిపోయినాయండి. లాస్ట్ భక్షాలు చేసుకుంటామండి. ఈ పేనీరవ ఇందాక ఫస్టే పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నూనె వేసేసి బాగా మంచి కలుపుకోవాలండి. చూడండి ఎంత చేత్తో పిసుకుతే అంత బాగా వస్తాయి.
కొద్దిగా తీసుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇది భక్షాల పేపర్ అని మనకు బయట దొరుకుతుందండి. దాని మీద చేసుకోవచ్చు, లేదా మన కవర్ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, దాని మీద చేసుకోవచ్చు. చీరలకు వచ్చే కవర్లు ఉంటాయి, దాంతో తీసుకోవచ్చు. ఇలా అరిటాకు మీద చేసుకోవచ్చు అండి. చూడండి, ముందు చేతితో అంతా అతుక్కున్నాక పూర్ణం అనేది దాంట్లో పెట్టేసి మళ్ళీ నూనె పోసేసి మొత్తం అంతా క్లోజ్ చేసుకున్న తర్వాత నూనె పోసి ఇలా చేతితో రుద్దాను చూడండి. ఇప్పుడు పెన్నం అనేది నేను రొట్టెల పెన్నం మీద తీసుకున్నాను. దోశల పెన్నం మీద కాల్చుకున్నా బాగానే వస్తాయండి. ఇక నేను రొట్టెల పెన్నం మీద కాలుస్తున్నాను భక్షాలు. చూడండి, ఆయిల్ వేసిన తర్వాత ఈ భక్షాల పేపర్తో మనం స్టవ్ మీద వేసేసి ఇలా పేపర్ తీస్తే బాగా వస్తాయండి. ఈ భక్షాల పేపర్ మీద మనం ఈజీగా వేసుకోవచ్చు. ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా వేసుకోవచ్చు అండి. ఇలా చూడండి, ఇంకోసారి చెప్తున్నా, అలా నాటినాక ఇలా మనం పూర్ణం అనేది వంట చేసుకొని దాని మీద పెట్టేస్తే ఇలా క్లోజ్ చేసుకుంటే ఈజీగా అయిపోతాయి. మొత్తం అంతా ఇక్కడ బయటికి పూర్ణం అనేది రాదండి. ఇలా క్లోజ్ చేసుకుంటే, ఇలా క్లోజ్ చేసుకున్నాక దాన్ని తిప్పి కింది సైడ్ వేసేసి ఒక స్పూన్ నూనె వేసేసి ఒత్తుకుంటే మనకు భక్షాలు అనేది బాగా వస్తాయండి. ఇంకా దానివల్ల దాని మీద మన కవర్స్ ఉంటాయి కదండి, కవర్స్ వేసి చేత ఒత్తినా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మనకి ఎంత సైజు పెద్దగా కావాలంటే అంత సైజు పెద్దగా చేసుకోవచ్చు, బాగా వస్తాయండి. ఇక్కడ చూడండి భక్షం అనేది ఎంత బాగుందో. ఇలా బాగా పూరీలు పొంగినట్టు పొంగుతాయండి. చూడండి, ఇంకా బాగా వస్తాయి కదా, చాలా బాగుంటాయండి టేస్ట్ భక్షాలు. చూడండి పొంగుతున్నాయి, ఎంత బాగా పొంగుతున్నాయో, పూరీలు పొంగినట్టు పొంగుతాయండి. మనం ఈ పేనీరవ్వ అనేది పిండి నానబెట్టుకోవడంలోనే ఉంటుందండి. ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయండి భక్షాలు. ఇలా చేశానండి. ఇంకా భక్షాలన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసుకుంటాను. చూడండి, పూరీలు పొంగినాయి కదా భక్షాలు. చాలా ఇష్టం అండి నాకైతే భక్షాలు, బాగా చేసుకుంటాను. దీనితో మళ్ళీ పిండి ఇంకా ఎక్కువ మిగులుతాయినా సాయంత్రం కూడా కర్చికాయలు చేస్తాము. అన్ని భక్షాలు చేసుకోకుండా కర్చికాయలు కూడా కొన్ని వేసుకుంటాను. ఇవి దేవుడికి పెట్టడానికి భక్షాలు చేశాను. చూడండి, ఇప్పుడు నైవేద్యం పెట్టాక పూజ ముందే దీపారాధన వెలిగించి పెట్టాను. ఇప్పుడు నైవేద్యాలన్నీ పెట్టేసి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇస్తామండి. చూడండి, అన్నీ పెట్టేశాను. వంకాయ బజ్జీలు, అన్నము, మునక్కాయలు, అదే భక్షాల చారు, పులిహార, ఆలు కర్రీ, వంకాయ, పప్పు, తాంబూలం అనేది పెడతామండి. మేము 2 ప్లేట్లోనే 2 ఇస్తర్లు పెడతామండి. మా సైడు 2 ఇస్తర్లు పెడతాము దేవుడికి నైవేద్యంగా. కింద ప్లేట్ ఉంది కాబట్టి ప్లేట్ మీద పెట్టేసి ఇస్తరాకులు పెట్టేసి పెట్టా. అరిటాకులు దొరకలేదు. ఇదేనండి మా సంక్రాంతి పండగ మేము ఇలా జరుపుకున్నామండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు పండగ ఎలా జరుపుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.